చూడండి, వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేస్తే ఇలా లావు అవుతాయి. ఒక 10-15 నిమిషాలు మనము ఉడికియాల్సిన పని లేదు. వేడి వేడి నీళ్ళల్లో వేసేసామంటే ఇట్లా వచ్చేస్తాయి. దీనిని బాగా గట్టిగా పిండి నీళ్ళల్లో వేసేసుకున్నామండి. అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా బాగా గట్టిగా పిండేసి అన్నీ వేసుకోవాలి. వేసి చూపిస్తాను. చూడండి, ఇట్లా బాగా గట్టిగా పిండుకొని బౌల్లోకి వేసుకున్నాము. మ్యాగ్నేట్ చేసేకి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. నా క్వాంటిటీ తగ్గట్టు వేసుకుంటాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్ అండి, అది కూడా వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కార్న్ఫ్లోర్ అండి, మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా వేసుకోవచ్చు, లేదంటే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. నేను 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. అన్నీ బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఏమన్నా కొంచెం తడి ఉన్నా కూడా ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ వేసాం కదండి, కార్న్ఫ్లోర్తో సహా సరిపోతుంది. పైన ఎక్స్ట్రా వాటర్ ఏం పడదు. మసాలా బాగా పట్టుకుంటుంది. సరిపోయిందండి. ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. మీకు కానీ ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు లైట్గా ఉప్పు కూడా వేసి ఇంకొకసారి ఇలా కలుపుకోండి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనము ఒకటొకటి వేసేస్తాం. వెంటనే కలపకూడదు. కొంచెం ఉడికాక అవే పైకి వస్తాయండి. కలుపుదామండి. చూసారా ఎలా పైకి వచ్చాయో? అతుక్కోకుండా వస్తాయండి. బాగా రోస్ట్గా కావాలండి. రోస్ట్గా అయినాకే తీయాలి. చూడండి ఎంత బాగా పైకి తేలాయి కదా. ఈ స్టేజ్లో మనము తీసేసుకుందాము. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? అన్ని దీంట్లో తీసేసుకుందామండి నీట్గా. లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేయించుకుందాం. మిర్చి కూడా వేసుకుందాం. నోరూరించి మిల్ మేకర్ ఫ్రై రెడీ. చూసారా ఎంత బాగా వచ్చిందో? ఇలా అంటే క్రిస్పీగా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలాగుందో కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.